స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా షూటింగ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఇక మీదట రూమర్లకు ఛాన్సే లేదు. అదే కాదు, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ టైం కూడా ఫిక్స్ అయింది. సలార్ 2 షూటింగ్ కి కూడా ముహూర్తం కుదిరింది. ముచ్చటగా 3 పెద్ద సినిమాల ముహూర్తాలు కుదిరిపోయాయి. టాలీవుడ్ లో పరిస్థితులు పూర్తిగా మారాయి. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు చేయబోయేది రాజమౌళి సినిమా అన్నారు. మే చివర్లో షూటింగ్ అన్నారు. కానీ అవేమీ జరిగేలా లేవు. దీంతో ఈ ప్రాజెక్టు మీద రూమర్ల దాడి పెరిగింది. ఫైనల్ గా నిర్మాతే రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వడంతో లెక్క మారింది. సూపర్ స్టార్ తో రాజమౌళి ప్లాన్ చేసిన మూవీ ఆగస్టు లేదంటే సెప్టెంబర్లో షూటింగ్ అన్నాడు నిర్మాత నారాయణ. ఆల్రెడీ సెట్ వర్క్ కూడా మొదలైంది. ఆగస్టు 9న లాంచింగ్ అన్నారు. ఈ మంత్ ఎండ్కి యానిమేషన్ రూపంలో పాత్రల పరిచయం ఉంటుందని తెలుస్తోంది. మహేష్ బాబు సినిమానే కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ కూడా అఫీషియల్ గా తేలింది. దేవర తర్వాత వార్ 2 షూటింగ్ తో బిజీ అయ్యాడు ఎన్టీఆర్. ఆ తర్వాత తను ప్రశాంత్ నీల్ మేకింగ్ లో సినిమా చేయటం మాత్రం ఫైనల్ అయింది. అఫీషియల్ గా తేలింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ మూవీ అక్టోబర్లో మొదలు కానుందట. అక్టోబర్లో దేవర రిలీజ్ కాబోతోంది. అయ్యాక అక్టోబర్ 25న ఎన్టీఆర్ మూవీని మొదలు పెట్టబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఈలోపు సలార్ సీక్వెల్ తీస్తాడని తెలుస్తోంది. సలార్ హిట్ తర్వాత సలార్ 2 ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ నెలలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు. అక్టోబర్ లేదంటే నవంబర్లోగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత మరో ప్రాజెక్టు పట్టాలెక్కిస్తాడంటున్నారు. అంటే 5-6 నెలల్లోనే సలార్ 2 టాకీ పార్ట్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకు తగ్గట్టే ప్లానింగ్ జరుగుతోంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి ప్రమోషన్ కోసం 20 రోజులు, అలానే సలార్ 2 షూటింగ్ కి మే జూన్ నెలలో 20 రోజుల టైం కేటాయించాడట. మొత్తంగా షూటింగ్స్ తో పాటు ప్రమోషన్లతో హీరోలు బిజీ అవుతుంటే దర్శకులు మాత్రం ముందే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ వేగం పెంచారు.